హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మహాగణానికే వందనాలు స్తోత్రాలయ్యా. ఈ దినం ప్రభావం మీకు మాకు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలయ్యా. నూతన సంవత్సరాల ప్రభావం మీ సన్నిధిలో కూడుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ప్రభావ మీరే మాట్లాడి దర్శించుకోబోతున్నాయా, వీక్షించిన ప్రజలతో మీరు మాట్లాడడానికి సహాయించు. ఈ చిన్న ప్రాంతం దేవుడు మనకి ఈరోజు మాట్లాడే అంశం ఏంటి అంటే, మనం నూతన పరచబడాలి, నూతన సృష్టి అని దేవుడు తెలియజేస్తున్నాడు. గత సంవత్సరంలో దేవుడు చేసిన మేలుకి మనం కృతజ్ఞత చెల్లించాలి అని అనుకుంటున్నాను. గతించిందంతా వదిలేసి ఈ సంవత్సరంలో దేవుడు నూతనంగా మనల్ని మార్చాలి అని అనుకుంటున్నాను. 2 కొరింథీయులు 5:17 కనుక మనం చూసినట్లయితే, కాగా ఎవడైనాను క్రీస్తు యందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవన్నీ గతించెను, ఇదిగో క్రొత్తవాయను అంటున్నాడు. దేవుడే మనకు తెలియజేస్తుంది ఏంటంటే, మనం క్రీస్తులో కనుక ఉంటే నూతన సృష్టి అంటున్నాడు. పాతవన్నీ గతించిపోయాయి, అన్నీ కొత్తగా మార్చాను అంటున్నాడు. దేవుడు ఏంటి ఈరోజు మనకు తెలియజేస్తున్నారు అంటే, గత సంవత్సరంలో ఏదైతే మనం చేశామో, దేవునికి అయిష్టంగా ఉన్నామో వాటిని విడిచిపెడితే దేవుడు మనల్ని నూతన సృష్టిగా మారుస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని నూతన సృష్టిగా మార్చడం వల్ల ఏమొస్తుంది అంటే, దేవుడు ఏదైతే మనకి వాగ్దానం ఇచ్చాడో, ఏదైతే మాట ఇచ్చాడో అది మన జీవితం నెరవేరుతుంది. ఎప్పుడైతే దేవుడు మనల్ని నూతన సృష్టిగా మారుస్తున్నాడో, నూతన సృష్టి అని దేవుడు తెలియజేశాడు అంటే, ఖచ్చితంగా మన జీవితంలో కార్యం దేవుడు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. మనం నూతన సృష్టిగా మార్చబడాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు మనల్ని కనుక నూతన సృష్టిగా మారిస్తే దేవుడిచ్చే ఆశీర్వాదాలను మనం పొందుకోగలుగుతాం. ఎందుకంటే దేవునికి మనం ఇష్టానుసారంగా జీవిస్తాం కాబట్టి, అయిష్టంగా జీవించాం కాబట్టి. ఎఫెసీయులు 4:23 కనుక మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడింది, మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారైతే అంటున్నాడు. నూతన పరచబడిన వారైతే అంటున్నాడు. మనం నూతన పరచబడితే, దేవునికి చిత్తానుసారంగా మనం జీవిస్తే ఖచ్చితంగా దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు అక్కడ ఉంటాయి. దేవుడు మనం ప్రేమించినప్పుడే ఆశీర్వాదాలు ఇచ్చాడు. మనం కీర్తన గ్రంథంలో చూడగలుగుతాం. సో మనం కూడా దేవుని ప్రేమించాలి. సో దేవుడు మనం నూతన సృష్టిగా మార్చాను అంటున్నాడు. గతించిన సంవత్సరంలో జరిగిన వాటన్నిటిని కూడా ఇంకా వదిలేయండి. మన జీవితంలో కీడైనా సరే, బాధ అయినా సరే, ఏదైనా మనకి నష్టం జరిగింది అని మనం కోరుకోవచ్చు. వాటన్నిటిని వదిలేయండి. నూతన సృష్టిగా మీరు మారండి. నూతనంగా మిమ్మల్ని నూతన పరిచయం అంటున్నాడు. దేవుడు ఆశీర్వదించాలి అని అనుకుంటున్నాడు. దేవుడు ఆశీర్వదిస్తే ఎవరు కూడా ఆపలేదు. సో ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే మన జీవితంలో ఎటువంటి లోటు ఏమీ ఉండదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. దేవుడు ఆశీర్వదిస్తే ఏం జరుగుతుంది అంటే, మన జీవితంలో లోటు అనేది ఉండదు, కొరత అనేది ఉండదు. దేవుడే ప్రతిదీ కూడా చూసుకుంటాడు. మనం చేయాల్సింది ఏంటి? దేవుడు మన జీవితంలో ఆశీర్వదించాలి అంటే, రోమా 12:2 కనుక మనం చూసినట్లయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన పరచబడినట్లు రూపాంతరం పొందుడి అంటున్నాడు. దేవుడు ఏం తెలియజేస్తున్నాడు? మనం ఎలా ఉండాలి అంటున్నాడంటే, ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అంటున్నాడు. అంటే లోకం ఏదైతే చేస్తుందో, లోకులు ఏదైతే చేస్తున్నారో అలా మనం చేయకూడదు. వారు అనుసరించే వాటిని మనం అనుసరించకూడదు. దేవునికి ఏది ఇష్టం, ఏది ఉత్తమమైనది, ఏది సంపూర్ణమైనది అని తెలుసుకుని కనుక మనం జీవిస్తే, దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకున్నట్లయితే మన మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుతాం అంటున్నాడు. ఖచ్చితంగా దేవుడికి ఏది ఇష్టం, ఏది ఉత్తమమైనది, ఏది అనుకూలమైనది మనం తెలుసుకుంటే ఖచ్చితంగా మన జీవితంలో మనం మారగలుగుతాం. దేవుడు ఏదైతే మనకి వాగ్దానం ఇచ్చాడో, దీవిస్తాను అని, ఆ దీవెనను మనం పొందుకోగలుగుతాం. దేవుడు మాటించి తప్పుతాడా? మనుషులంటే మాటించి తప్పవచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో మాటిస్తున్నాడంటే అది మన జీవితంలో జరిగిస్తాను అని మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా జరుగుతుంది. సో ఆ మాటను పట్టుకొని మనం జీవించాలి. దేవుడికి ఏది ఇష్టం, ఏది ఉత్తమమైంది, దేవుడి చిత్తం ఏంటి అని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి.
కీర్తనలు 51వ వచనం 10వ వచనం కనుక చివరి భాగంలో మనం చూస్తే, స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుమని కీర్తనాకారుడు ప్రార్థిస్తున్నాడు. దేవుడు మనకు తెలియజేసేది ఒకటే, మనకు స్థిరమైన మనసు ఉండాలి, చంచలమైన మనసు ఉండకూడదు. స్థిరమైన మనసు దేవుని మీద కనుక మనం పెడితే ఖచ్చితంగా దేవుడి చిత్తం ఏంటో మనం తెలుసుకోగలుగుతాం. దేవుడికి ఏదైతే అనుకూలమైంది, ఏది సంపూర్ణమైంది, ఏది మంచిది అని మనం తెలుసుకున్నప్పుడు అలా మనం జీవించగలుగుతాం. మన జీవితం దేవుడికి ఇష్టానుసారంగా మారుతుంది. దేవుడు ఆశీర్వదిస్తాను అని మాట ఇచ్చాడు. ఆదిలోనే ఆ ఆశీర్వాదం మనం పొందుకోగలుగుతాం. దేవుడు మన పితరులను ఎలా అయితే దీవించాడో మనది కూడా అలాగే జీవిస్తాడు అని ఆ దీవెనను మనం పొందుకోగలుగుతాం. దేవుడిచ్చిన మాటకు ఎప్పటికీ తప్పిపోడు. సో దేవుడు ఆశీర్వాదిస్తాను అని మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మన జీవితంలో నూతన కార్యం మనం చూడగలుగుతాం. సో దేవుడు ఆశీర్వాదాన్ని మనం పొందుకొని మన జీవితంలో ఆశీర్వాదం కొనసాగాలి ఈ సంవత్సరం అని దేవుడు కోరుకుంటున్నాడు. మనల్ని దీవిస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. ఖచ్చితంగా మన జీవితంలో ఆ దీవెనకరమైన జీవితాన్ని మనం జీవించాలనుకున్నాడు. గత సంవత్సరం వదిలిపెట్టేయండి, వాటిని మర్చిపోండి, నూతనంగా జీవించండి, నూతన కార్యాలు మీ జీవితంలో జరిగిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి పాతవి ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మర్చిపోదాం, నూతనంగా జీవిద్దాం. దేవునికి ఏదైతే ఇష్టమైందో వాటి ప్రకారం మనం జీవిస్తే దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తే ఏమైనా పొదుగుంటారా? మనం సంపాదించుకోలేమేమి, కానీ దేవుడు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా మన జీవితంలో జరుగుతుంది. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనాన్ని కనుక మనం చూస్తే, కాగా మీ దేవుడు యెహోవాను జ్ఞాపకం చేసుకుని వలన అంటున్నాడు. ప్రతిదినం కూడా దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాగంటే తాను మీ పితరులకు ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుటకై మీకు సామర్థ్యం కలుగు చేయవాడు ఆయన. మనం ఏం సంపాదించుకోవాలన్నా ఏం చేయాలన్నా మనకు భాగ్యం రావాలన్నా దేవుడు ఇస్తే తప్ప మనకి రాదు. దేవుడు ఇవ్వకుండా మనం ఏమీ చేయలేం. సో ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఈ నూతన సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే దేవుడు మనకి మొదటిగా ఉండాలి. దేవుడికి మొదటి స్థానం మనం ఇవ్వాలి. ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాను అని మాట ఇచ్చాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. అటు కృపను దేవుడు మనకు అనుగ్రహించిన ప్రార్థన చేద్దాం. మహాగరుడా నీకే వందనాలు, ఏ స్తోత్రాలు. మీరు ఈ సంవత్సరం మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం. మీరు ఇచ్చిన ఆశీర్వాదం మేము పొందుకోవడానికి, స్థిరమైన మనసును మేము కలిగి ఉండడానికి ముఖ్యంగా ప్రభావం మాకు దయచేయండి అయ్యా. ఏది అనుకూలమైనది, ఏది మీ చిత్తమైందో ప్రభావం మేము తెలుసుకొని దాని ప్రకారం మేము జీవించడానికి ప్రభావం మీ కృపను మాకు మెండుగా దయచేయమని అడుగుతాం. మీరే మాకు సహాయం చేసి నడిపించమని అడుగుతూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వాళ్ళ నామములో పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రైస్తవ